కాంగ్రెస్‌లో ఒక మిస్టరీ అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కనిపిస్తున్నాయి పరిణామాలన్నీ కూడా చూసుకున్నట్టయితే. ఒక ఒక పక్కన చూసుకున్నట్టయితే కొండ సురేఖ గారి ఇష్యూ, కొండ సుస్మిత గారి ఇష్యూ, ఇంకొక పక్క చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి, గోపాల్ రెడ్డి గారు మాట్లాడే ఇష్యూస్, ఇట్లా వనపర్తి ఇష్యూ, ఇట్లా అనేకవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్‌లో జరుగుతున్నాయి. అసలు దీని మీద అసలు లోపల ఏం జరుగుతుంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? సీక్రెట్‌గా ఎమ్మెల్యేల భేటీలు కూడా జరిగినాయి. ఇవన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మానవత్ రాయ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే కాంగ్రెస్‌లో ఇన్ని ఒకటేసారి ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నాయి. మరి దీని మీద మీ యాక్షన్ ఎట్లా ఉంటది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. పార్టీలో ఎంత పెద్ద నాయకులైనా క్రమశిక్షణ ఉల్లంఘించొద్దు, పార్టీకి నష్టం చేకూర్చొద్దు, అదేవిధంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దు. కాబట్టి కొండ సుస్మిత వ్యాఖ్యలు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరు మాట్లాడి చిన్నారెడ్డి గారు కానీ ఒక పార్టీలో వండుకుంటూ అదే పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు వల్ల పార్టీకి ప్రమాదం ఉంది. ఇది ఎమ్మెల్యేలే కాదు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఇబ్బందికరమైన అంశం. కాబట్టి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో 5 ఏళ్ల పాటు మొత్తం కలిపి 10 ఏళ్ళ అధికారం ఉండాలి. ఆ తర్వాత కూడా ఉండాలంటే ఈ నాయకుల యొక్క ఆధిపత్యం కోసమో లేకపోతే ఇంకేదో రకరకాల కోరికల కోసము ఈ ఆరోపణలు చేయటం, అదే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద కూడా ఆరోపణలు చేయటం, ఇది మంచి పద్ధతి కాదు. అంటే ఇక్కడ ఏంటంటే అవి మీరు ఎవరికైతే ప్రామిస్ చేసిండ్రో పదవులు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి పదవులు ఇవ్వకపోవడం, టికెట్లు ఇవ్వకపోవడమే ఈ రోజు ఇంత వ్యతిరేకతకి కారణం. లోపలనే ఇంత అంటే మీకు రెబల్స్ గా మారిపోయి ఇంట్లో అడుగుతున్నారు అని చెప్పేసి కూడా మనకి వినిపిస్తుంది. ఇప్పుడు పదవులు ఇవ్వాల్సింది ఇస్తానన్నది ఒకవేళ హామీ ఇచ్చినట్లయితే మల్లికార్జున ఖర్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని వాళ్ళని అధిష్టానం దగ్గరకు పోయి వాళ్ళు ఆర్జీ పెట్టుకోవాలి, వాళ్ళని అడగాలి. అంతేగాని బాహాటంగా వ్యాఖ్యలు చేయటం వల్ల ఎవరికి లాభం అవుతుంది? ఇది ఇప్పటి వరకు మచ్చలేని కాంగ్రెస్ పరిపాలన ఇది. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఓ పక్క ప్రపంచ బ్యాంకు, అదేవిధంగా కేంద్ర ఆర్థిక విభాగానికి చెందిన నీతి ఆయోగ్, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుల నియంత్రణ చేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో ఆర్థికంగా ప్రగతి పదంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది, ఆరోగ్య సూచీలో దూసుకుపోతుందని వాళ్ళు మన కితాబులు ఇస్తుంటే మనం ఖరాబ్ చేసుకోవటం ఏందంటున్నాం. మనం వ్యాఖ్యలు కూర్చున్న కొమ్మ నరుకోవద్దని అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు పెద్ద నాయకులు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పడానికి కూడా సరిపోవు వాళ్ళు. ఎందుకంటే మంత్రుల స్థాయిలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మీరు ఒకవేళ మీకు నచ్చకపోతే అధిష్టానం ఉన్నది దాని దగ్గర చెప్పుకోండి. అంతేగాని కూర్చున్న కమ్మ నరుక్కుంటే ఇది మీరే కింద పడతారు. కాబట్టి పార్టీ అధిష్టానం చెప్పింది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ప్రతిపక్షాలే లేవు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు పుట్టాగతులు లేవు రాజకీయం. ఎందుకంటే సన్నబియ్యం ఇస్తాడు, ఇందిరామేళ రూపంలో వాళ్ళకు మంచి గూడినిస్తాడు, సన్నబియ్యం రూపంలో కూడు పెడతాడు. 3,40,00,000 మంది లబ్ధి పొందుతాడు సన్నబియ్యం. ఇలా వాళ్ళంతా దీవెనలు ఉంటే మీరెందుకు చెడగొడతారంట అనవసరంగా వ్యాఖ్యలు చేసి. అంటే మీ రాజకీయ అవసరాల కోసం, మీ కోరికల కోసం, నెరవేరని కోరికల కోసం ఈ విధంగా పచ్చగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఈ విధంగా మరి అగ్గి రాజేయటం మంచిదేనా, భావ్యమేనా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా వాళ్ళకి చెప్తాను. అంటే ఇప్పుడు క్లియరెన్స్ లేకుండా ముఖ్యమంత్రి గారు వెళ్ళడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు చెప్తున్నారు, కేంద్రం కూడా చెప్తుంది అసలు క్లియరెన్స్ లేకుండా ఎట్లా వెళ్తారు, అందుకే మళ్ళీ వెనక్కి వస్తున్నారు అని చెప్పి. బీజేపీకి తట్టుకోలేకపోతుంది. బీజేపీ కేంద్రం రేవంత్ రెడ్డి యొక్క పర్యటన చూసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురాలి. గతంలో ఒక రేవంత్ రెడ్డి గారే ఒక కేంద్ర ప్రభుత్వం మనకు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా రావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వకుండా ఒక రకమైనటువంటి వివక్ష చూపుతుంది. ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తుంది. అంటే బీజేపీ పాలిత ప్రాంతాలు ఎక్కువ ఇస్తుంది. అంటే ఏంది, నిధులు ఇవ్వకుండా సంక్షేమ పథకాలు అమలు కావు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ని బద్నాం చేయాలి, ఆర్థికంగా ఆదుకోకుండా అని చెప్పి కుట్రలు చేస్తుంది కేంద్రం. అందులో భాగంగానే అనుమతి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి రేపు అమెరికా వెళ్తే అక్కడ విద్యా సంస్థలతో కానీ లండన్లో కానీ, లండన్కి ఇచ్చి అమెరికాకి ఇవ్వకపోవడం ఏంది? లండన్లో ఇచ్చారు, మరి అమెరికాకి ఎందుకు ఇవ్వరు? అంటే అక్కడ పోయి ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ కానీ లేకుంటే ఎవరితో ప్రముఖ విద్యా సంస్థలతో వాళ్ళతో మాట్లాడి, ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో విద్యారంగాన్ని తీర్చిదిద్దాలి, సంస్కరించాలి. లేకుంటే అమెరికా స్థాయిలో ఉన్నటువంటి విద్యను ఇక్కడ విశ్వవిద్యాలయాలు ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు లాంటి, పాలమూరు, తెలంగాణ, శాతవాహన, నల్గొండ, మహాత్మా గాంధీ ఇట్లాంటి యూనివర్సిటీలో పెట్టాలని చెప్పి వారు ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన అడ్డుకున్నది ఎవరు? బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళకు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ అంటే నచ్చట్లేదు, గిట్టట్లేదు. ఎందుకంటే మెట్రో విస్తరణకు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు,
అటు ఎస్బీఐ బ్యాంకు అసలు ఆ బ్యాంకుకు మన దగ్గర కోట్లాది రూపాయల నెలకి ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. అక్కడ ఆ వివాదాన్ని రెచ్చగొట్టారు, సరే సద్దుమణిగింది. అదేవిధంగా మెట్రో విస్తరణకు ఎస్బీఐ నుంచి డబ్బులు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు అతి లేదు గతి లేదు. అదేవిధంగా మనం రూపాయి కేంద్రానికి పన్నులు చెల్లిస్తుంటే అన్ని రాష్ట్రాలు ఇవాళ సొమ్ము మనది సోకు ఉత్తరాధ్యాయం. ఇవాళ మనం రూపాయి పన్ను చెల్లిస్తే మనకు 30 పైసలు 35 పైసలు 39 పైసలు కూడా ఇవ్వట్లేదు. అదే బీహార్ వాడు రూపాయి చెల్లిస్తే 10 రూపాయలు ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్ వాడు రూపాయి చెల్లిస్తే 12 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఎక్కడ వివక్ష? ఇవాళ దక్షిణాది రాష్ట్రాలది సొమ్ము, సోకు ఉత్తరాది రాష్ట్రాలది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము మా సొంత కాళ్ళ మీద ఆధారపడతామని గతంలో ఒక 2 లక్షల కోట్ల పైసలకు పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఇప్పటికి కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి ఆ పరిశ్రమలు ప్రారంభమైన ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి వచ్చింది. అదేవిధంగా డేటా సెంటర్ల ప్రారంభం, అమెజాన్ కానీ నిన్నగాక మొన్న 60,000 కోట్ల విలువ చేసే ఒక డేటా సెంటర్ కానీ ఇవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి కుళ్ళు బుద్ధితో తట్టుకోలేకుండా రేవంత్ రెడ్డి పర్యటన ఈ విధంగా అనుమతి లేకుండా అడ్డుకున్నారు. స్పష్టమే కదా, రేవంత్ రెడ్డి గారు అవతల వాళ్ళు క్లియర్గా ఉన్నారు. అమెరికాలో ఒప్పందాలు చేసుకోవడానికి, విద్యా సంస్థలు మెరుగుపరచడానికి, ఒప్పందాలు చేసుకోవడానికి, లేదా పెట్టుబడులు తేటానికి పారిశ్రామికవేత్తలందరూ సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వే కూడా అడ్డుకోవడానికి. అంటే ట్రంప్తోనే సీక్రెట్ భేటీ అని చెప్పేసి అసలు ట్రంప్తో ఎవడన్నాడు? అవును, ఒక ముఖ్యమంత్రి ట్రంప్తో భేటీ కాకూడదా? చెప్పండి. ట్రంప్తో భేటీ అయితే ఏమొస్తుంది అంటున్నా, ఏమైంది అంటున్నా? మన తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం. ట్రంప్తో భేటీ కావటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనమా కాదా? నష్టమేం కాదు కదా. నువ్వు అంటే అమ్మ ఇప్పుడు నువ్వు ఇయ్యవు, అమ్మ పెట్టదు, అడక తినేది అన్నట్టు ఉంది కథ మొత్తం కూడా. నువ్వు ఏదో ప్రయోజనం కోసం పోయారు, ఏదో తెలంగాణ బిడ్డల కోసం, సంక్షేమం కోసం, తెలంగాణ ప్రగతి కోసం పోయారు. మీరు ఎట్లాగూ తెలంగాణ ప్రగతి కోసం సహాయపడట్లేదు కాబట్టి, తోడ్పడట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని ఎందుకు కాళ్ళలో కట్టబెడుతున్నారు అంటున్నా. అంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు కొచ్చి దింపడానికి ఆల్రెడీ చాలా మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ భేటీ అయ్యారు. సో అక్కడికి వెళ్ళి అధిష్టానానికి వెళ్ళి చెప్పే లోపే మళ్ళీ వెనక్కి రావాలని చెప్పేసి ఒక ఇంటెలిజెన్స్ విభాగం చెప్పింది కాబట్టి వెనక్కి వచ్చారు. కుర్చీని దింపారంటే ఆ రోజు మీడియా లేదు, నిఘా లేదు, సమాచార సాంకేతిక వ్యవస్థ లేదు. ఇలా పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి సురక్షితంగా తిరిగి వచ్చినా ఏం కాదు, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ సత్తా ఆ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి ఎవరు కూడా కుట్రలు చేయట్లేదు, ఏం చేయట్లేదు. అంతర్గతంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కాకపోతే ఈసారి శృతి మించిపోయింది. అంటే ఈ కొండా సురేఖ గారు కూతురు వ్యాఖ్యలు, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి చాలా. ఎందుకంటే వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్టు చెప్తున్నారు. మరి వాళ్ళు తెలుగుదేశం, కొండా సుస్మిత తెలుగుదేశంలో ఉన్నది. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ నాయన వాళ్ళ రాజకీయ జీవితం తెలుగుదేశంలో ప్రారంభమైంది. తెలుగుదేశంలో ప్రారంభమయ్యి తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి, తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి పోయి, టీఆర్ఎస్లోకి పోయి, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తుంటే నవ్వు వస్తుంది, హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ నుంచి వచ్చారు. అవునా? వస్తే ఏంది, రాహుల్ గాంధీ గారు చెప్పారు, నువ్వు ఏ పార్టీ నుంచి ఆ పాలన పక్క పార్టీలోంచి కాంగ్రెస్ లో చేరితే ఆ రోజు నుంచి కాంగ్రెస్ కార్యకర్తనే. స్వయాన ఇదే గాంధీ భవన్లో రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు. ఎన్నిసార్లు చెప్పాలా వీళ్ళకి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ రోజు నుంచి కాంగ్రెస్ కార్యకర్త అన్నట్టు కదా. అసలు నువ్వే అందులోంచి వచ్చినావు కదా. నీకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన నైతికత ఎక్కడుంది? నువ్వు కూడా అందులోంచి వచ్చి పచ్చ పార్టీలోంచి వచ్చినావు కదమ్మా నువ్వు. మీ నాయన రాజకీయ నేపథ్యం తెలుగుదేశం ఫస్ట్ ప్రారంభమైంది, మీ అమ్మగారిది మీరిది. అందులోంచి వచ్చి సోయి లేకుండా ఎట్లా మాట్లాడతావు నువ్వు? కాబట్టి నీ నోటి దురుసు వల్లే ఇలా రాజకీయంగా మీరు ప్రమాదంలో పడ్డరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. అంటే ఇప్పుడు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎట్లుంటాయి? ఎందుకంటే ఇప్పుడు 46 మందిని ఎమ్మెల్యేలని గ్యాదర్ చేస్తే ఓన్లీ 16 మంది మాత్రమే వచ్చిండ్రు. అది అన్ని అసలు ప్రచారం. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు అంతా కలిసి మాట్లాడారు. 16 మంది 40 మంది కూడా రమ్మంటే వస్తారు, ఏముంది, సమస్య కాదు కదా. రేవంత్ అటెండ్ ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, హైదరాబాద్లో అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడారు. 16 మంది సరిపోరా? 16 మంది ఎమ్మెల్యేలు మాట్లాడితే ఇంకా మనం సిగ్గుతో తలదించుకోవాలి. 16 మంది ఎమ్మెల్యేలు వచ్చి నువ్వు చేసిన వ్యాఖ్యలు తప్పు, నీ వల్ల పార్టీ ప్రమాదంలో పడుతుంది, బయట బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు లేకుంటే బీజేపీలో ఉన్నవాళ్ళు మాట్లాడాల్సిన వ్యాఖ్యలు మీరు మాట్లాడుతున్నారు అర్థమైంది. కాబట్టి వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. పార్టీ తప్పకుండా ఈ విధంగా పార్టీని ఇబ్బందికరంగా పెట్టి సొంత పార్టీలో వండుకుంటూ పార్టీని ఇబ్బంది పెట్టే వాళ్ళ పట్ల కూడా చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో ఎవరు కూడా నోరు ఎత్తకుండా చర్యలు ఉండాలి. అంటే ఇప్పుడు సుష్మిత గారికి మాట్లాడిన దానికి కొండ సురేఖ గారికి నోటీసులు జారీ చేసిండు. అట్లనే మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా చాలా ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి తనకి ఎందుకు మాట్లాడలేదు? నిన్న ఎమ్మెల్యేలు కూడా స్పష్టం చేశారు, రాజగోపాల్ రెడ్డి గారి పైన కూడా చర్యలు తీసుకోమని వాళ్ళందరూ చెప్పారు. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోమని అన్నారు. చిన్నారెడ్డి గారి విషయంలో కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వ్యాఖ్యలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తీసుకోమని మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా చెప్పారు, తీసుకుంటామని చెప్పారు. కాబట్టి చూద్దాం హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ యొక్క చేసిన వ్యాఖ్యల పట్ల ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మనం.